మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మరి ద్వాదశ రాశిలో అయిన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? తప్పకుండానమ్మా. అయితే ముందుగా ఎవరెవరు ఈ కుంభరాశిలోకి వస్తారో చూద్దాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. కాబట్టి కుంభరాశిని చూసుకోవచ్చు. అయితే పేరును బట్టి చూసుకునే వాళ్ళు కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, షి, షు, సే, సో ఈ అక్షరాలతో మీరు పేరు ప్రారంభమైతే వీళ్ళందరికీ కూడా కుంభరాశి అవుతుంది. కాబట్టి కుంభరాశిని చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆదాయ వ్యయాల గురించి పెద్దగా భయపడక్కర్లేదు. ఆదాయం తక్కువ ఉన్నా కూడా మీకు మంచి రాబడి కూడా ఉండబోతోంది. కంగారు ఏం పడక్కర్లేదు. ఎందుకంటే ఇది పెట్టుబడి కింద వెళ్తుంది తప్ప ఖర్చు కింద అనుకోవద్దు. అంతా కూడా ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్లు బాగా చేయగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం కానీ, ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఖర్చు పెట్టడం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల వివాహాల కోసం కానీ బాగా ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి అవన్నీ తప్పని ఖర్చులు, ఎప్పటికైనా రావాల్సిన ఖర్చులే. కాబట్టి ఎప్పుడో రావాల్సిన ఖర్చులు మీకు ఈ సంవత్సరం వస్తున్నాయని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటి నుంచో డబ్బులు దాచింది ఎందుకు? ఇల్లు కొనడానికో, పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికో దాస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దాస్తారు, లేకపోతే ఏదో కొనడానికి. అది మీరు ఈ సంవత్సరం చేయబోతున్నారనమాట. అంతకన్నా ఏం కాదు. కాబట్టి ఆ రకమైన ఖర్చు కనపడుతుంది. కాబట్టి ఏం భయపడద్దు. రుణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అయితే దుబారా ఖర్చుల కోసం, ఆన్లైన్ షాపింగ్ల కోసం, లగ్జరీ వాహనాల కోసం, లగ్జరీ వస్తువుల కోసం, లేదా ఏదో సరదాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అప్పులు చేయకండి. డబ్బులుంటే పర్వాలేదు, కానీ అప్పు చేసి సరదాలు పనిచేయదు. ఎప్పుడు కూడా మనం సరదా ఎప్పుడంటే సరదా సంపాదించడానికి ఉండాలి. మనకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనిపించింది, ఓ ఫోను, ₹1,00,000 ఫోనే కొనుక్కోవాలనిపించింది, ఈఎంఐలో కొనకూడదు దాన్ని. అది కొనాలని తాపత్రయం సరదా ఉన్నప్పుడు అది కొనడానికి కావాల్సిన డబ్బు సంపాదించడానికి ముందర తాపత్రయపడాలి. సంపాదించి కొనుక్కోవాలనుకోవాలి దాన్ని. అప్పుడు ఏమంటుంది, ఆ దాని మీద ఆశతోటి సంపాదించాలని తాపత్రయం పెరుగుతుంది, ఐడియాలు పెరుగుతాయి, స్కిల్స్ డెవలప్ అవుతాయి, స్పోర్టివ్నెస్గా ఉంటారు, కొత్త ఐడియాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది దానివల్ల. అదే ముందే వస్తువు మన దగ్గరికి వచ్చేసింది అనుకోండి, వస్తువు మన చేతిలో ఉంటుంది కాబట్టి కొత్తగా మనకి ఇంక సంపాదన అవసరం లేదు. నెలకింత సంపాదించినంత ఈఎంఐ కడితే సరిపోతుంది. కాబట్టి దాని మీద పెద్దగా మనలో మార్పు రాదు. అదే మనకి వస్తువు మీద కోరుకుంది అనుకోండి, అది ఫోన్ అనే కాదు, కార్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే, ఏదైనా మనకు ఒక వస్తువు కొనుక్కోవాలనిపించినప్పుడు మొత్తం అంతా అప్పు చేసి కొనకూడదు. ఏదో 20%, 30% అప్పు చేయడం తప్పులేదు. కానీ మొత్తానికి 100 రూపాయలకి ₹90 అప్పు చేసి కొనడం అనేది కరెక్ట్ కాదనమాట. అంటే ఈ రకంగా ఈ సంవత్సరం జాగ్రత్త తీసుకున్నట్లయితే, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోకుండా ఈ ఆదాయం పట్ల శ్రద్ధ పెట్టినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, నష్టపోకుండా ఉంటారు. ఇది ప్రధానమైన విషయం. ఇక రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రజా ఆదరణ బాగా పెరుగుతోంది, గుర్తింపు బాగా వస్తుంది, ప్రజలు మెచ్చుకుంటారు మిమ్మల్ని. అలాగే స్నేహితులు పెరుగుతారు, ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు, ప్రేమించే వాళ్ళు పెరుగుతారు, ఫాలోవర్లు పెరుగుతారు, మిమ్మల్ని ఫ్లడ్ చేసేవాళ్ళు కూడా పెరుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఎవరు దేనికోసం మనల్ని ఫ్లడ్ చేస్తున్నారో, వాళ్ళకి మన దగ్గర ఏం అవసరం ఉందో, ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఆలోచించుకొని అవతల వాళ్ళతో మీరు రిలేషన్ పెట్టుకోవడం మంచిది. స్వార్థపూరితమైన వ్యక్తులు చుట్టూ తిరుగుతుంటారు ఈ సంవత్సరం. అంటే మీ దగ్గర ఏవీ లేకుండా మాత్రం మీ దగ్గరికి, ఇప్పుడు బెల్లం దగ్గరే ఈగలు మూగుతాయి, అక్కడ ఏవి లేకపోతే ఎందుకు మూగుతాయి? కాబట్టి మీ దగ్గర వాళ్ళకి కావాల్సింది ఏదో ఉందన్నమాట అనే విషయం దృష్టిలో పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళకి వాగ్దానాలు ఇవ్వకండి, లేదా ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఎవరు పడితే వాళ్ళకి షూరిటీ సంతకాలు పెట్టకండి, అనవసరమైన రిలేషన్లు పెట్టుకోకండి. ఈ సంవత్సరం ఎవరితోటైనా సరే రిలేషన్ పెట్టుకునేటప్పుడు అది లాంగ్ టర్మ్లో నిలబడగలిగేటటువంటి సరైనటువంటి రిలేషన్ పెట్టుకోండి. స్నేహితులతో కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళని స్నేహం చేసుకోవడం మంచిది కాదు. స్నేహితుల వల్ల దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే మన రహస్యాలు తెలుసుకుని మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు, బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా మనల్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన చేత. చాలామంది ఎంత బాగా కలిసిపోతారంటే అసలు నిజంగా ఏదో మన కోసం పుట్టినట్టు బిహేవ్ చేస్తాడు వాడి మాటలతోటి. అసలు మన కోసం త్యాగం చేసేసినట్టు మాట్లాడతాడు. చివరికి ఏం చేస్తారంటే వాడు ఏదో కష్టాల్లో నష్టాల్లో ఉన్నామని వాడు ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టమంటాడు, లేదా వాడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమంటాడు, ఏదో చెప్తాడు.
మనం ఏంటంటే ఆ మాయ మాటలు పడిపోయి వాడంత మంచివాళ్ళు లేడని ఊహించేసుకుని వాడితో వ్యవహారం చేస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాటల బురుడిలో పడిపోకండి. అంచేత తత్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు మీకు. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకుందాం. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక మనకి గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా పంచమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు జూన్ 5వ తారీఖు వరకు కూడా ద్వితీయ అష్టమ స్థానంలో ఉండి జూన్ 6వ తారీఖు నుండి జన్మ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి దశలోకి వచ్చింది. కాబట్టి అయితే ఏలాడి శని ప్రభావం చూపించదని నేను చెప్పను, కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టడు. సామరస్యంగా నలుపుతాడు, కష్టపడతాడు, వర్క్ చేయిస్తాడు, ఫలితాన్ని కూడా ఇస్తాడు. గత సంవత్సరం ఏం చేశాడంటే బాగా కష్టపెట్టాడు, కానీ ఇవ్వవలసినంత ఫలితం ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఏం చేస్తాడు, కష్టపెడతాడు, ఇవ్వవలసినంత ఫలితం ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. అంటే ఇన్నాళ్ళు కష్టపడిన దానికి స్టాండర్డ్ లైఫ్, పెద్ద పెద్ద జీవిత మార్పులు ఈ సంవత్సరం కనపడిపోతున్నాయి. విపరీతమైన మెంటల్ ప్రెజర్ ఉంటుంది, యాతన ఉంటుంది, నిద్రలేని రాత్రులు ఉంటాయి, మనోవేదన ఉంటుంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ వీటన్నిటికీ ఫలితం పొందుతారు. అంటే జీవిత స్థిరత్వం రావడం, మంచి జీవితంలో భాగస్వాములు రావడం, మంచి గృహ నిర్మాణ యోగ్యత రావడం, మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం, పెద్ద పెద్ద సంస్థల్లో ఇన్వాల్వ్ అవ్వడం, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, మంచి పదవులు పొందడం, అలాగే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేటటువంటి గుర్తింపు పొందే అవకాశాలు, హోదాలు, అలాగే ప్రజాదరణ బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే సుఖం అయితే మాత్రం మీకు ఉండదు. బాగా కష్టపడాలి, తాపత్రయపడాలి, యాతన పడాలి. కానీ సక్సెస్ని చూస్తారు, ఈ సంవత్సరం అనుభవిస్తారు. కాబట్టి కష్టపడడానికి ప్రిపేర్ అయిపోండి. భవిష్యత్ బాగుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అది విషయం. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు కూడా ఇదేలా కష్టపడాలి. ఈ సంవత్సరం బాగా కష్టపడిన విద్యార్థులందరికీ కూడా మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత, విదేశీ చదువు యోగ్యత, మంచి కాలేజీలు సీట్లతో పాటుగా మంచి ర్యాంకులు, కాలేజీల్లో పేర్లు, ప్రైజులు, గిఫ్ట్లు వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే స్పోర్ట్స్ క్రీడారంగంలో ఉన్నవారో క్రీడారంగంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం క్రీడారంగాల్లో బాగా అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు. తద్వారా కూడా వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళడం కానీ, లేదా క్రీడారంగం ద్వారా వచ్చే సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశాలు కానీ ఇవన్నీ విద్యార్థులకు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకండి. అంతే. అక్కర్లేనటువంటి వాడికి సిగరెట్లు, మందు, గుట్కాలు, ఇలాంటి స్నేహితులు ఈ సంవత్సరం తారాసపడతారు వీళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. స్త్రీలకు కూడా అంతే. కొంతమంది చెడగొట్టేటటువంటి ఫ్రెండ్స్ మీ చుట్టూ తిరుగుతారు. అలాంటి వాళ్ళంటే నాకెవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు లేరా, నీ జీవితం ఇంతేనా, నేను ఎవరో చూడరు, నువ్వు అందంగా లేవు, నువ్వు వేస్ట్ జీవితం అని రెచ్చగొడుతుంటారు. చదువుకునే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. చదువుకి దానికి సంబంధం లేదు. ఏ వయసులో ఉండాల్సిన ఆ వయసులో ఉంటే సరిపోతుంది. పక్క వాళ్ళకి ఎవరో ఉన్నారు కదా మనకి లేరనే ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. పక్క వాళ్ళకి మనకి దేంతో పోల్చుకోవాలంటే వాళ్ళకి వచ్చిన మార్కులు మనకి రాలేదే, వాళ్ళకి వచ్చిన ర్యాంకులు మనకి రాలేదే, వాళ్ళకి ఇలా మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామే అని పోల్చుకోవాలి తప్ప పక్క వాళ్ళు గంటల తరబడి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారే, మనకెవరు ఫోన్ చేయట్లేదే అని మాత్రం పెట్టుకోకండి. ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను ఇది. ఈ సంవత్సరం అలాంటి ఫీలింగ్స్ బాగా వీళ్ళకి పెరుగుతాయి. పక్క వాళ్ళు పాడు చేస్తారు వీళ్ళకి చదవాలనుకున్నా, వీళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకున్నా చెడగొట్టేటట్టు వాళ్ళు చెడిపోతారు, వీళ్ళు కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని కాన్సన్ట్రేషన్ చేసి చదివినట్లయితే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి ర్యాంకులు, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి ఈ సంవత్సరం. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పని కూడా మీ చేత చేయిస్తారు. నిందారోపణలు కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఉంటుంది. బాగా కష్టపడాలి ఈ సంవత్సరం. పెద్దగా ఎదుగుదల కనపడలేదు. సామరస్యంగా ఎదరికి వెళుతూ ఉంటుంది. అవకాశాలు మాత్రం మంచి వస్తాయి. ఉద్యోగాలు మారచ్చు, మారడం వల్ల లాభం ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక ఉద్యోగం మారేమంటే కనుక అక్కడికి ఇక్కడికి వర్క్లోనూ మార్పులు వస్తాయి, పరిస్థితుల మార్పులు వస్తాయి, కొత్త వ్యక్తులతో మార్పులు వస్తాయి. కొన్నాళ్ళు స్థిరపడడానికి ఒక 3 నెలలు 6 నెలల్లో మళ్ళీ అక్కడ ఉండే వాతావరణం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దానివల్ల వచ్చే మెంటల్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ లోడ్ బాగా పడుతుంది. కొత్త పని నేర్చుకోవాలి కదా, దానికి ఇబ్బంది పడతారు తప్ప ఉద్యోగాల మార్పుల వల్ల ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా పుంజుకుంటారని చెప్పొచ్చు. జీతాలు పెరుగుదల ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతకాలు పరిశీలన చేసుకోవాలి. సులువుగా రావు ప్రభుత్వ ఉద్యోగాలు. చాలా దానికి గురుబలం, రవిబలం, కుజబలం ఇలాంటి కొన్ని గ్రహాల బలాలు కావాలి. కాంబినేషన్ బాగుండాలి. అందుకనే ఎవరైనా సరే ఇది గోచారం కాబట్టి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. జాతకంలో గ్రహాలు బాగున్నాయి లేదో చూసుకుని అవసరమైతే మా అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం. చూసి ఏదైనా ఇబ్బందిగా ఉంటే పరిహారాలు చెప్తాం. పరిహారాలు చేసుకున్నా లేదా మేమే చేయిస్తాం.
చేయించుకున్నా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు సులువుగా వస్తాయి. చదువుకనే కాదు, ఉద్యోగం అనే కాదు, వ్యాపారం అనే కాదు, వివాహం అనే కాదు, దేనికైనా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. అందులో గ్రహాలు యోగిస్తేనే ఇప్పుడు ఈ గోచారం కూడా యోగిస్తుంది. కాబట్టి అందరూ ఒకసారి జాతకం మాత్రం ఖచ్చితంగా చూపించుకుని జాగ్రత్తగా స్టెప్ అయ్యింది. ఎందుకంటే ఈ సంవత్సరం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఫలితం వచ్చినా కూడా. కాబట్టి సులువుగా మనం ఈ సంవత్సరం దాటాలన్నా, మనం అనుకున్న జీవితంలో మార్పులు రావాలన్నా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాల కాంబినేషన్ బలాలు చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ సంవత్సరం వస్తాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారు. వివాహం కోసం అయితే గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం వివాహ యోగ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులకి ఎవరికైతే అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వక ఇబ్బందులు పడిపోతున్నారో, ఏజ్ బాగా వచ్చేసి ఇబ్బంది పడిపోతున్నారో, 30 సంవత్సరాలు దాటేసి ఇంక పెళ్లిళ్ళు అవ్వవా, లేకపోతే 2 పెళ్లిళ్ళు అమ్మాయిలని చేసుకోవాలా, ఇలా బాధపడే వాళ్ళందరికీ ఈ సంవత్సరం మీరేం బాధపడక్కర్లేదు. ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిలు వస్తారు. మీకు తగ్గ క్యారెక్టర్ ఉన్నటువంటి అమ్మాయిలు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎదురు చూడండి, జాతకాలు చూపించుకుని పెళ్లి చేసుకోండి, కంగారు అయితే పడకండి. సంబంధాలు అయితే మంచి వస్తాయి, పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతాయి. లేదా ప్రేమించిన వ్యక్తులతో పోరాడి అలసిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఇంకా మా పెళ్ళి అవ్వదా అనుకున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం మొట్టమొదటి ఎట్టగేలకు పెళ్లి గడియలు రాబోతున్నాయి. శుభవార్త వింటారు, శుభలేఖలు చూస్తారు, శుభలేఖలు మీ ఇద్దరి పేర్లు కనపడతాయి. కాబట్టి అందరూ హ్యాపీగా వివాహాలు చేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ని స్టార్ట్ చేసేటటువంటి అవకాశాలు వివాహం కాని స్త్రీ పురుషులు ఇద్దరికి కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం చేయొచ్చమ్మా. మరి సంతాన యోగం ఉందంటారు. సంతాన యోగం కూడా బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ సంవత్సరం. న్యాచురల్ గాను సంతాన ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఎవరైతే ఈ యొక్క పురుడు విషయంలో సహజంగా రావాలనుకుంటారో, నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటారో వాళ్ళు ముందు నుంచి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి. అలాగే పాజిటివ్గా ఆలోచించండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే ఎవరైతే గర్భిణీస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా మంచి సంతాన యోగ్యత కనపడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయి. మెడిసిన్స్ వాడే వాళ్ళకి మెడిసిన్స్ పనిచేస్తాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు, రకరకాల పీసీఓడి సమస్యలు, గర్భంలో బెలూన్స్ రావడాలు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి నీ బుడగలు వచ్చి కొంతమందికి ఫెయిల్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయ్యి ఈ సంవత్సరం సంతాన యోగాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. దానికి కూడా జాతకంలో బలం ఉందా లేదో చూపించుకోండి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం రాజకీయ చతురత బాగుంటుంది. అలాగే అవసరమైతే ప్రజల మనసులు పొందడానికి, ప్రజలు మెప్పించడానికి ఎంతకైనా దిగజారుతారని చెప్పచ్చు. ఎంత కష్టమైనా పడతారు. వీళ్ళకి ఫైనల్గా ప్రజల యొక్క గుర్తింపు లేకపోతే, ప్రజలు మన వైపు లేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టినా వృధా అనే విషయం ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ప్రజల్లో పనిచేయడం, ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి బాగా కృషి చేస్తారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో మంచి పదవులు పొందగలుగుతారు, మంచి మెజారిటీతో విజయం పొందగలుగుతారు, పై అధికారులు మన్నన పొందగలుగుతారు, రాజకీయ చతురతను వహించగలుగుతారు, ప్రత్యర్థులకు తిప్పుకొట్టగలుగుతారు. మరి కళాకారులకు ఎలా ఉంటుంది? కళాకారులకు ఈ సంవత్సరం సన్మానాలు, అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మంచి డైరెక్టర్లు, మంచి ప్రొడ్యూసర్లు, మంచి కథలు ఎంచుకోగలుగుతారు. మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే రిలీజ్లు లేట్ అవ్వచ్చు, కానీ రిలీజ్ అయినవన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి. పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి, డబ్బు బాగా వస్తుంది, గుర్తింపు బాగా వస్తుంది. కాకపోతే కొంచెం బాగా యాతన పెరుగుతుంది. అంటే క్యారెక్టరైజేషన్ కానీ, లేదా వాళ్ళకు ఉండే టార్గెట్స్ కానీ, వాటి గురించి బాగా శారీరకపరమైనటువంటి మార్పులు తెచ్చుకోవడానికి బాగా కృషి చేయాలి ఈ సంవత్సరం. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎంచుకుంటారు. కాబట్టి కొంచెం కష్టాలు ఉంటాయి, కానీ ఫలితం బాగుంటుంది సినిమా రంగాల వారికి, కళాకారులందరికీ కూడా. ఈ పెట్టుబడులు సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు అంటారా? ఎటువంటి పెట్టుబడి అయినా సరే ఈ సంవత్సరం ఆచితూచి పెట్టాలి. నమ్మక ద్రోహులు ఎక్కువ ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా. కాబట్టి సొంతంగా చేసే వ్యాపారాల యందు, మంచి వ్యాపారాల యందు పెట్టుబడులు పెట్టండి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టచ్చు. ఎవరైనా సరే కొత్తగా ఈ ముద్రా లోన్, రకరకాల లోన్లు ఇస్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్, వాటి ద్వారా తీసుకుని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టచ్చు. అలాంటి అంటే రిస్క్ అనుకోకుండా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం సొంతంగా చేసుకునే వ్యాపారాలన్నీ సక్సెస్ అవుతాయి. అలాగే అద్భుతంగా ఈ సంవత్సరం చిన్న చిన్న బిజినెస్లు పెట్టే వాళ్ళకి బాగా యోగం కనపడుతుంది. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రమోషన్లు చేసుకుని బిజినెస్ పెంచుకున్నట్లయితే బాగుంటుంది. స్త్రీలకు కూడా ఇంట్లో ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుని ఇలాగ ఈ ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను ప్రమోషన్ చేసుకుంటూ కూడా బాగా సంపాదించగలుగుతారు. కాబట్టి వ్యాపారస్తులకి, పెట్టుబడులకి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టండి ఈ సంవత్సరం. రైతులకు ఎలా ఉంటుంది? రైతులకు 2 పంటలు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని యోగకాలంగా కనపడుతుంది. అలాగే ఏదైతే ఈ యొక్క పురుగు, పుట్ర లేకపోతే వ్యవసాయాన్ని పాడు చేస్తున్నాయో వాటి వల్ల ఎక్కువగా ఈ క్రిమి సంహారకపరమైనటువంటి వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి సమయానికి వాటిని అంచనా వేసుకుని మందులు కొట్టుకోవడం, జాగ్రత్త పడడం చేసుకున్నట్లయితే చీడ పట్టకుండా వ్యవసాయం మీకు అక్కడికి వస్తుంది. అదొక్కటే జాగ్రత్త తీసుకోండి. వ్యవసాయ పంటలు అయితే బాగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం.
మరి గురుగారు ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ సంవత్సరం వీళ్ళకి రాహుకి, కుజుడికి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము చేయించుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము పూజలన్నీ కూడా చేయించి పెడతాం. లేదా ఇంట్లో సొంతంగా చేసుకునేటటువంటి వాళ్ళు ఇంట్లో చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేసుకోవచ్చు, దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు, లలితా సహస్రం, విష్ణు సహస్రం రోజు పారాయణ చేసుకోవచ్చు. అలాగే దేవి ఖడ్గమాలా స్తోత్రం రోజు పారాయణ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంట్లో రోజు కూడా ఏదో పూజ చేసుకోవడం మంచిది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ప్రతి పౌర్ణం రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా దిగ్విజయంగా ఉంటుందమ్మా. ప్రతి పనులను విజయం పొందుతారు. అలాగే ప్రతి సోమవారం కూడా పులిహార తయారు చేసి దగ్గరలో ఉండే శివాలయంలో నైవేద్యం పెట్టించి భక్తులకు పంచిపెట్టినట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం జయప్రదంగా ఉంటుంది. గురుగారు మొత్తం ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.